నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ధమైన తీర్థక్షేత్రాలలో కన్యాకుమారి ఒకటిగా విరాజిల్లుతోంది. అరేబియా, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల సంగమ క్షేత్రంలో అలరారుతున్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు కన్యాకుమారి అమ్మవారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలను అందుకుంటున్నారు. మన దేశంలో ఉన్న సుందర పర్యాటక క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న కన్యాకుమారి దివ్యక్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. కన్యాకుమారి మాత నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కన్యాకుమారి. దేశంలో ఉన్న సుందర క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ దివ్య క్షేత్రం కన్యాకుమారి అగ్రంగా కూడా పేర్గాంచింది. సాక్షాత్తు ఆదిపరాశక్తి అపర అంశ అయిన కన్యాకుమారి మాత కొలువైన ఈ దివ్యధామంలోని అడుగడుగు ఆధ్యాత్మికతకు నెలవుగా, సుందర మనోహర దృశ్యాలకు కొలువుగా అలరారుతూ ఖ్యాతికెక్కింది. బంగాళాఖాతం, హిందూ, అరేబియా సముద్రాలు కలిసే చోటున అలరారుతోన్న ఈ దివ్యధామం అష్టాదశ శక్తిపీఠంగా కూడా పిలువబడుతోంది. సతీదేవికి చెందిన వీపు భాగం ఇక్కడ ఈ క్షేత్రంలో పడడం వల్ల ఈ దివ్యధామం శక్తిపీఠంగా మార్పు చెందిందని భక్తులు చెబుతారు. ఈ దివ్య క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా కన్యాకుమారి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్న సముద్రంలో స్నానాధికాలు చేసి అది తమ జన్మ సాఫల్యంగా భావిస్తారు. ఇదే ప్రాంగణంలో భక్తులకు ఆదిశంకరాచార్యుల వారి మందిరం ఒకటి దర్శనమిస్తుంది. అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఆ స్వామి మందిరానికి చేరుకొని ఆదిశంకరాచార్యుల వారిని మనసా వాచ కొలుస్తారు. కన్యాకుమారి అమ్మవారిని పరాశక్తికి చెందిన అంశగా చెబుతారు. ఈ క్షేత్రానికి కన్యాకుమారి అనే పేరు రావటానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. సుచీంద్రములో ఉన్న పరమశివుడు కన్యాకుమారిలో ఉన్న కన్యకామాత ప్రేమించుకున్నారట. అయితే కొన్ని కారణాల వల్ల పరమశివుడు కన్యకామాతను వివాహం చేసుకోలేదట. దీనికి మనస్తాపం చెందిన కన్యకామాత పెళ్లి చేసుకోకుండా కుమారిగానే మిగిలిపోవడంతో ఆనాటి నుంచి కన్యకా అమ్మవారు కన్యాకుమారిగా పేరొందింది. ఆమె వెలిసిన క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం కన్యాకుమారిగా ప్రసిద్ధికెక్కిందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. ప్రధానాలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే కుడివైపున చిత్రశాల దర్శనమిస్తుంది. ఈ చిత్రశాలలో అమ్మవారికి చెందిన వివిధ అవతారమూర్తులు మనోహరంగా దర్శనమిస్తాయి. ఆయా చిత్రాలను దర్శించుకున్న భక్తులు ఓం కన్యాకుమారి మాతయే నమః అంటూ ముందుకి కదులుతారు. ఈ ప్రాంగణంలో కుడివైపున బాలసుందరి అమ్మవారి మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన బాలసుందరి అమ్మవారి ఆశీస్సులు సదా జయం కలుగ చేస్తాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆలయానికి ముందు జ్యోతుల్ని వెలిగిస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపు భాగంలో పురాతన కాలం నాటి ఓ బావి కనిపిస్తుంది. ఈ బావిలోని శుద్ధ జలాలను అభిషేక తీర్థంగా వినియోగిస్తారు. ఈ అభిషేక జలాన్ని తీయడానికి ఓ నియమం ఉన్నది. అమ్మవారిని సేవించే ప్రధానార్చకుడు ఒక్కడే శుచి శుభ్రతలను పాటిస్తూ పాతాళం నుంచి ఈ బావిలోకి ప్రవేశించి తీర్థపు బిందెలతో అభిషేక జలాన్ని తీసుకువచ్చే సంప్రదాయం ఈ ఆలయంలో ఉంది. ఆ కారణంగా ఈ తీర్థాన్ని పాతాళగంగ తీర్థమని పిలుస్తారు. నిత్యం దేశ విదేశాల భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. విశాలమైన ఈ ప్రాంగణంలో మనోహరమైన రాతి స్తంభాలు, ఆ రాతి స్తంభాలపై మనోహరమైన శిల్పాలు దర్శనమిచ్చి అబ్బురపరుస్తాయి. అభిషేక జలబావికి సమీపంలో భక్తులకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇక్కడ కొలువైన హనుమంతుడు భక్తుల మనోభీష్టాలను అమ్మవారికి తెలియచేస్తాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రంలో అమ్మవారు కొలువై ఉండటానికి మరో పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వం బాణాసురుడు అనే రాక్షసుడు దేవతలను, మునులను విపరీతంగా హింసిస్తూ ఉండేవాడట. బాణాసురుడి అకృత్యాలను భరించలేని దేవతలు, మునులు శ్రీ మహావిష్ణువుని శరణుజొచ్చగా బాణాసురుడిని పరాశక్తి మాతే అంతమొందించగలదని ఆమెను వేడుకొమ్మని సలహా ఇచ్చాడట. అంతటా దేవతలు, మునులు పరాశక్తి సాక్షాత్కారం కోసం యజ్ఞయాగాదులు చేయగా పరాశక్తి ప్రత్యక్షమై బాణాసురుణ్ణి అంతమొందిస్తానని వాగ్దానం చేసిందట. ఈ నేపథ్యంలో పరాశక్తి మాత ఓ వివాహిత యువతిగా ఉద్భవించిందట.
సరిగ్గా అదే సమయంలో భగవాన్ శివుడు కన్యాకుమారి మాతపై ప్రేమలో పడి వివాహం చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడట. మహాశివుడు కన్యాకుమారి మాతను వివాహం చేసుకుంటే వ్రతభంగమై పరాశక్తి మాత దేవతలకిచ్చిన మాట నీటిలో కలిసిపోతుందని భావించిన నారదుడు ఈ ఉపద్రవం నుంచి తప్పించుకోవటానికి పన్నాగం పన్నాడట. బ్రహ్మీ ముహూర్త కాలంలో వివాహం చేసుకోవటానికి పరమశివుడు కన్యాకుమారి వస్తుండగా నారదుడు కోడిపుంజు రూపంలో అరవడంతో ముహూర్తకాలం దాటిపోయిందని గ్రహించిన శివుడు తిరిగి సుచింద్రం వెళ్లిపోయాడట. శివుని కోసం ఎదురు చూస్తూ చూస్తూ పరమేశ్వరి మాత అక్కడే అలాగే కన్యగా మిగిలిపోయిందంట. సరిగ్గా అదే సమయంలో బాణాసురుడు కన్యకామాత అందానికి పరవశితుడై ఆమెను బలవంతంగా వివాహం చేసుకోవటానికి ప్రయత్నించగా పరాశక్తి మాత ఆగ్రహించి బాణాసురుణ్ణి తన చక్రయుధంతో వధించిందట. ఆనాటి నుంచి పరాశక్తి మాత కన్యాకుమారిగా వర్ధిల్లుతూ దీనులను రక్షిస్తుందని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయానికి చెరోపక్క ద్వార బాలకిల మూర్తులు దర్శనమిస్తాయి. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు ఓం కన్యాకుమారి మాతయే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయమంతా కిక్కిరిసిన భక్తులతో ఉంటుంది. అమ్మవారి నామస్మరణతో ముందుకి కదిలిన భక్తులు గర్భాలయంలో కొలువైన కన్యాకుమారి మాత దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని, తల్లి జగజ్జనని ఆదిపరాశక్తి, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. గర్భాలయంలో అమ్మవారి విగ్రహం తూర్పుకి ఎదురుగా దర్శనమిస్తుంది. అమ్మవారికి కుడి చేతిలో రోజా పుష్పం ఉంటుంది. అమ్మవారి ముక్కు పుడక నిత్యం ప్రకాశిస్తూ కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. అమ్మవారు తూర్పు భాగానికి అభిముఖంగా ఉన్నప్పటికీ పర్వదినాలలో తప్ప తక్కిన రోజుల్లో తలుపులు మూసే ఉంచుతారు. అందువల్ల అమ్మవారి గర్భాలయానికి చేరుకోవడానికి ఉత్తర ద్వారం గుండానే ఆలయంలోనికి ప్రవేశించాల్సి ఉంటుంది. గర్భాలయంలో కన్యాకుమారి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం అంతరాలయంలో ఉన్న ఇంద్ర వినాయకుడు, త్యాగసుందరి అమ్మవార్లను కూడా దర్శించుకుని తరిస్తారు. కన్యాకుమారి మాత ఆలయం పూర్వం సముద్ర గర్భంలో ఉండేదని చెబుతారు. సముద్రం తన పరిధిని పెంచుకోవటం వల్ల అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడున్న స్థానంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ అమ్మవారికున్న వజ్రపు ముక్కు పొడుకును పరశురాముడు ఏర్పాటు చేశాడని ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను భక్తులు దర్శించుకుని తరిస్తారు. ఆయా దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలి భాగంలో ఉన్న అయ్యప్ప మందిరానికి చేరుకుని అయ్యప్ప దేవుణ్ణి మనసా వాచా కొలుస్తారు. అనంతరం భక్తులు కన్యాకుమారి క్షేత్రంలో ఉన్న ఇతర దర్శనీయ స్థలాలకు బయలుదేరుతారు. కన్యాకుమారి ఆలయ పరిసరాల్లో ఉన్న ఇతర చారిత్రక క్షేత్రాలను దర్శించుకుని భక్తులు తరిస్తారు. కన్యాకుమారి మాత ఆలయానికి సమీపంలో సముద్రపు ఒడ్డున భక్తులకు సునామీ స్తూపం దర్శనమిస్తుంది. సునామీ దుర్ఘటనలో మృతి చెందిన వారికి గుర్తుగా ఇక్కడ ఈ సునామీ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఇక్కడకు సమీపంలో గాంధీ మెమోరియల్కు భక్తులు చేరుకుంటారు. ఒరిస్సా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా 1956లో ఈ భవనాన్ని నిర్మించారు. 1948లో మహాత్మాగాంధీ చనిపోయిన అనంతరం ఆయన చితాభస్మాన్ని సముద్రంలో కలపడానికి ముందు ఈ క్షేత్రంలో ప్రజల దర్శనార్థం ఉంచి అనంతరం ఆయన చితాభస్మాన్ని సముద్రంలో కలిపారు. దీనికి గుర్తుగా ఇక్కడ మహాత్మాగాంధీ మెమోరియల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని కామ్రాజ్ మెమోరియల్కు చేరుకుంటారు. రాజనీతిజ్ఞుడిగా పలువురి మన్ననలు అందుకున్న కామ్రాజ్ గౌరవ చిహ్నంగా ఇక్కడ ఈ మెమోరియల్ను ఏర్పాటు చేశారు. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ భవనంలో కామరాజుకు చెందిన అనేక ఛాయాచిత్రాలు భక్తులకు కనపడతాయి. అనంతరం భక్తులు ఈ ఆలయానికి 200 మీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్కు చేరుకుంటారు. అత్యంత సుందరమైన ఈ క్షేత్రంలోని ఓ భారీ రాయిపైనే స్వామి వివేకానంద ధ్యానం చేశారట. ఆయా స్మృతి మందిరాలను దర్శించుకున్న భక్తులు అనంతరం సముద్ర గర్భంలో ఉన్న స్వామి వివేకానంద రాక్ మెమోరియల్కు బయలుదేరుతారు. ఈ మెమోరియల్కు చేరుకోవడానికి భక్తులు మరపడవలను ఎక్కాల్సి ఉంటుంది. ఈ మరపడవలపై పయనం ఓ విచిత్రమైన అనుభూతిని మిగులుస్తుంది. 1892లో కన్యాకుమారికి వచ్చిన స్వామి వివేకానంద
ఇక్కడున్న రాళ్ల మీద కూర్చొని ధ్యాన నిద్రను ఆహ్వానించడం వల్ల ఆయన స్మృతికి చిహ్నంగా ఇక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మించారు. అజంతా ఎల్లోరా ఆలయాల శైలికి అనుగుణంగా నిర్మించిన ఈ స్మృతి మందిరాన్ని విశాలమైన ప్రాంగణంలో నిర్మించడం జరిగింది. ధ్యాన మండపం, స్వామి వివేకానంద విగ్రహం తదితరాలు దర్శనమిచ్చి భక్తులకు అవ్యక్తమైన ఆనందాన్ని స్వంతం చేస్తాయి. ఇక్కడికి సమీపంలోని తిరువళ్ళువర్ భారీ విగ్రహ క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. కన్యాకుమారిలో ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉన్న తిరువళ్ళువర్ భారీ విగ్రహ క్షేత్రం కూడా సముద్రంలోనే ఉంటుంది. ప్రకృతి అందాలని ఆవిష్కరిస్తుంది. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని తిరువళ్ళువర్ స్టాచ్యూ క్షేత్రానికి చేరుకుంటారు. 2000 సంవత్సరాలకు పూర్వం తిరువళ్ళువర్ తమిళనాడులో విశిష్టమైన కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన స్మృతి చిహ్నంగా నిర్మించిన తిరువళ్ళువర్ రాతి విగ్రహం దేశంలో ఉన్న అతిపెద్ద రాతి విగ్రహాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. రోజు వేలాది మంది దేశ విదేశాల భక్తులు, పర్యాటకులు ఈ క్షేత్రానికి వచ్చి ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదిస్తారు. కన్యాకుమారిలోని సూర్యోదయం, సూర్యాస్తమయాలకు ఓ విశేష ప్రాధాన్యం ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఒకే ప్రదేశం నుంచి జరగడం విశేషంగా చెబుతారు. సూర్యోదయం సంవత్సరం పొడవునా దర్శనమిస్తుండగా సూర్యాస్తమయం మాత్రం సూర్యోదయ స్థానం నుంచే అక్టోబర్ 15 నుంచి మార్చి 15 వరకు దర్శనమిస్తుంది. ప్రకృతిలో అరుదుగా కనిపించే ఈ వింతను వీక్షించడానికి రోజూ లక్షలాది భక్తులు సముద్రపు ఒడ్డును చేరుకోవడంతో నేల ఈనిందా అన్న చందాన్ని గుర్తు చేస్తుంది. కన్యాకుమారి దివ్యక్షేత్రం ఓ భూతల స్వర్గం. తీర్థక్షేత్రంగా మనోహరమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోన్న కన్యాకుమారి దివ్యక్షేత్ర సందర్శన భాగ్యం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. తనను వేడిన భక్తులను ఆదుకునే ఆదిపరాశక్తి కన్యాకుమారి. పార్వతీమాతగా, కనకదుర్గగా పూజలందుకుంటున్న కన్యాకుమారి మాత కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుందాం.